ఈ సినిమాల విషయానికి వస్తే పెద్ద సక్సెస్ మీట్ అయింది నిన్న. సక్సెస్ మీటా? పెద్ద సక్సెస్ మీట్ వాళ్ళు చేసుకున్నారా? శిల్పకళా వేదికలో దాని చేసుకోవచ్చు. సక్సెస్ మీట్ అయింది. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. 2 పదాలు ఏంటంటే చిరంజీవి కాదు చిరంజీవి, రామ్ చరణ్ ఉద్దేశించి. తర్వాత న్యూ ఏజ్ మెగాస్టార్, ఈ 2 పదాలు చిరంజీవి గారు చెప్పారు. అంటే నెక్స్ట్ టాలీవుడ్ కి మెగాస్టార్ తర్వాత చిరంజీవి తర్వాత రామ్ చరణ్ ఇక. అంటే ఇక్కడ అలా అనుకోవడానికి ఆస్కారం లేదు. చిరంజీవి కొడుకు కాబట్టి తనే మెగాస్టార్ స్థాయి అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇంకో 1.5 ఇయర్లో ఇంకా చాలా తెలుస్తాయి మీ అందరికీ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం మన వాడికి ఇవ్వకుండా ఎందుకుంటాం బిరుదులును పేర్లు? మోదీ గారు అన్నారు చిరంజీవి అని పేరు. ఇప్పుడు ఢిల్లీలో కాంక్లేవ్ జరిగితే న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలిచారు అని. అక్కడ ఎవరిని? చరణ్ని. ఎవరు? అక్కడ మోదీ గారు కూడా అక్కడ చిరంజీవి అన్నారు, చిరంజీవి కాదు. ఢిల్లీలో కాంక్లేవ్ జరిగితే అక్కడ కూడా ఇన్వైట్ చేయడం న్యూ ఏజ్ మెగాస్టార్ అనేది వచ్చింది. ఇవన్నీ మనం పెట్టినవి కాదు, అక్కడ నుంచి వస్తున్నా అంటే ఆ క్రేజ్ చూస్తున్నాను. దాని ఉంది. ఇప్పుడు మనం పెట్టినవి కాదు, వాళ్ళు ఇచ్చారు, ఓకే బాగానే ఉంది. మనం అడగకపోయినా మనకి చాలా వస్తాయి. వెనక ఏం జరిగిందో ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మోడీ గారు ఇచ్చారనో ఏదో ఇన్విటేషన్ వచ్చిందనో మనమే గొప్పగా అనుకోకూడదు ఎప్పుడూ కూడా. చిరంజీవి గారి జీవితం తెలుగు సినీ చిత్రరంగంలో ఒక అద్భుతమైన పుస్తకం. అటువంటి పుస్తకం ఇంకా లేదు. ఇప్పుడు భగవద్గీత అనే పుస్తకం మహాభారతానికి ఎంత కీలకమో అలాగే తెలుగు సినీ చిత్రరంగంలో చిరంజీవి గారిది అంత గొప్ప స్థాయి. చిన్న చితక విషయం కాదు ఇది. ఆ పుస్తకం అంతే. ఆ స్థాయికి ఎవడు చిరంజీవి కొడుకు రాడు. ఓపెన్గా చెప్తున్నా, చిరంజీవి కొడుకు కూడా చిరంజీవి స్థాయికి రాడు, రాలేడు, రాబోడు. చిరంజీవి వల్ల అవకాశాలు వస్తాయి, చిరంజీవి వల్ల అవార్డులు వస్తాయి, చిరంజీవి వల్ల రివార్డులు వస్తాయి, చిరంజీవి వల్ల బిరుదులు, పేరులు, సన్మానాలు, సత్కారాలు, పద్మశ్రీలు, పద్మభూషణలు అన్నీ వస్తాయి. ఓన్లీ చిరంజీవి అనే ఒక్క పేరు చాలదా జీవితానికి? అరే సన్ ఆఫ్ చిరంజీవి అనే దాని ముందు పద్మవిభూషణలు, పద్మభూషణలు, పద్మశ్రీలు ఎన్నైనా దిగదుడిపే అంటా నేను. ఎందుకని? చిరంజీవి అనబడే వ్యక్తికి అవి గనక పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ రాకపోతే వాటికి అవమానం చిరంజీవి కాదు. కాబట్టి ఎన్ని డాక్టరేట్లు వచ్చినా, ఎన్ని బురుదులు వచ్చినా, ఎన్ని గొప్ప సన్మాన సత్కార గ్రహీతగా నిలబడినా సన్ ఆఫ్ చిరంజీవి అనే దాని ముందు దిగదుడుపే. కాబట్టి ఇవన్నీ మనం మామూలుగా విశాఖ బీచ్లో వెళుతున్నప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్ లాంటి ఓకే వెరీ గుడ్ అంటే లిల్లీ పూల దండ, గులాబీ పూల దండ, చెంకీ దండ, చామంతి దండ, ఆ తర్వాత మల్లెపూల దండ, ఇలాంటి దండ మన మెడలో పడింది అని అనుకోవాలి అంతే. కానీ సన్ ఆఫ్ చిరంజీవి 100 డాక్టరేట్లతో సమానం. సన్ ఆఫ్ చిరంజీవి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి వాటికి ఓయమ్మ 1000 వాటికి సమానం. సన్ ఆఫ్ చిరంజీవి అనే పదం రామ్ చరణ్ జీవితానికి జీవితం ఇచ్చిన పదం. దాన్ని మించింది లేదు.